హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బయటకైతే బయలుదేరిపోయినాము. ఎక్కడికో వెళ్తున్నామో చూసేయండి లాస్ట్ వరకు. వీడియో లాస్ట్లో మీకే తెలుస్తుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేది. ఇక నేను మా మేడం అయితే ఇద్దరం కలిసి లిఫ్ట్లో వెళ్ళినాం, కానీ బ్యాగ్ అయితే మర్చిపోయినాం కార్లో. మళ్ళీ మా మేడం పైకి వెళ్ళి నువ్వు కిందికి వెళ్ళి కార్లో బ్యాగ్ ఉంది తీసుకురాపో అని చెప్పింది. అందుకే షూట్ చేయగలిగిన, లిఫ్ట్లో లేకుంటే షూట్ చేయలేను మేడం పక్కన ఉంటే. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న చిలుక ఉంటుంది ఆడ, చాలా బాగుంటుంది వాళ్ళ ఇంట్లో. ఆ చిలుకతో కొంతసేపు బాగా ఆడుకున్నాను నేనైతే క్యూట్గా ఉంటుంది. అది అరిసే అరుపులకు నేను ఫస్ట్లో ఇంతకుముందు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అయితే ఎలా అనుకున్నానంటే ఏదో మనిషి అరుస్తుందేమో అనుకున్నాను. మళ్ళీ దగ్గరికి చూస్తే చిలుకగిని చాలా క్యూట్గా ఉంది కదా, కలర్ఫుల్గా. నేను మా మేడము బాబు అయితే ఉన్నాము, నిల్చుకొని ఉన్నాం బాబు కాడ ఆడిపిస్తా. ఇండోనేషియా అమ్మాయి అయితే వచ్చి మేడం కుమారి ఇంకా తినలేదు పంపించరా అని అడిగింది. నేను అసలు అట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అడుగుతుందని వచ్చి. మళ్ళా సరే వెళ్ళి తినిపోండి అని చెప్పింది మా మేడం కూడా. ఇంక వచ్చేసినాం కిచెన్లోకి. ఇంకా కిచెన్లోకి వచ్చినాక రైస్ ఉన్నింది, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ ఉన్నింది, కొంచెం టమాటా కారం అయితే ఉన్నింది. అన్నీ వేడి చేసుకున్నాం ఓవెన్లో పెట్టుకొని. ఇద్దరం కూర్చొని తింటాము. ఆల్రెడీ తినేసిన కుమారి, నేనైతే నీకోసమే పిలిచిన, వెయిట్ చేస్తాను, నువ్వు తినేసినావంటే పైకి మా రూమ్ లేకపోదాం కొంతసేపు అని చెప్పింది. ఇక తినేసినాము. చెప్తాంది ఐ యామ్ ఫ్రమ్ ఇండోనేషియా అని చెప్తాంది. చాలా మంచిదండి ఈ అమ్మాయి అయితే నాకు ఇండియన్ కరెన్సీ కావాలి కుమారి అనింది. ఎందుకు అన్నాను. నేను అన్ని దేశాల కరెన్సీ అయితే కలెక్ట్ చేసుకుంటున్నా, ఒక 3 దేశాల కరెన్సీ ఉంది నా కాడ, ఇంకా చాలా దేశాల కరెన్సీ అయితే కలెక్ట్ చేసుకోవాలని నాకు ఇష్టము, అందుకేనంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాలే అన్నాను.